शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोऽर्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः बलावनसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అరణ్యకాండము 37వ సర్గము. మారీచుడు శ్రీరాముని ఉదాత్త గుణములను గూర్చి రావణునకు వివరించుట, సీతాపహరణ యత్నమును మానుకొనుము అని అతడు ఆ లంకాధిపతికి హితవు పలుకుట. తచ్చుత్వా రాక్షసేంద్రస్య వాక్య విశారదః ప్రత్యువాచ మహాప్రాజ్ఞో మారీచో రాక్షసేశ్వరం. ఆ రాక్షసరాజు పలుకులు విని మాట నేర్పరియు ప్రజ్ఞావంతుడు అయిన మారీచుడు అతనితో ఇట్లు నుడివెను. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఓ రాజా, ఆపదలు వచ్చి పడినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రాపకమును సంపాదించుట ద్వారా తాము లాభపరుటకై ఇచ్చకపు మాటలు మాట్లాడువారు ఈ లోకమున కోకొల్లలు. తాత్కాలికముగా అప్రియముగా కన్పట్టినను దీర్ఘకాలము మీద అనగా మున్ముందు యజమానికి మేలుగూర్చెడు మాటలను పలికెడు వారే ఉండరు. పలికినను వినడు వారును అరుదు. స నూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్త చారశ్చపలో మహేంద్ర వరుణోపమం. ఓ ప్రభు, నీకు సరియైన గూఢచారులు లేరు, నీవు చపలుడవు కనుక మహావీరుడైన శ్రీరాముని గురించి నిజముగా నీవు ఏమాత్రము తెలుసుకొనలేకున్నావు. అతడు సద్గుణములకు నిధి, బలపరాక్రమముల విషయమున అతడు ఇంద్రవరుణులతో సమానుడు. అపి స్వప్తి భవేత్ తాత సర్వేషాం భువి రక్షసాం అపి రామో న సంక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసం అపి తే జీవితాంతాయ నోత్పన్న జనకాత్మజ అపి సీతా నిమిత్తం చనే భవేద్వ్యసనం మమ అపి త్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం న వినశ్యేత్ పురీలంక త్వయా సహసరాక్షస. నాయన, నీవు సీతను అపహరించుకుని వచ్చినచో ఈ లోకమునందలి రాక్షసులందరూ క్షేమముగా ఉందురా. శ్రీరాముడు కుపితుడై ఈ రాక్షస లోకమును నిర్మూలింపకుండునా. జానకీదేవి నీ ప్రాణములను హరించుటకై పుట్టలేదు గదా. సీతాదేవి కారణముగా నాకును ఆపద వాటిల్లదు గదా. కామ ప్రవృత్తి గల నీ వంటి నిరంకుశ ప్రభువును పొందినందులకు లంకా నగరమునకును అందలి సమస్త రాక్షసులకును కడకు నీకును చేటు కలగకుండునా. త్వద్విదః కామవృత్తో హి దుశ్శీలః పాపమంత్రితః ఆత్మానం స్వజనం రాష్ట్రం స రాజా హంతి దుర్మతి.
నీ వంటి కామాతురుడు, దుష్ట స్వభావము గలవాడు, పాపపు ఆలోచనలు గలవాడు, మతిలేనివాడు అయిన రాజు తాను నశించుటయేగాక తన బంధుమిత్రులకును దేశ ప్రజలందరికీ వినాశమును పెట్టువాడగును. నచ పిత్రా పరిత్యక్తో నా మర్యాద అమర్యాద కథంచన న లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియపాంసన నచ గుణైర్హీన కౌసల్యా నందవర్ధన న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం అహితేరతః. కౌసల్యాసుతుడైన శ్రీరాముడు తండ్రిచే వెడలగొట్టబడలేదు. ఏ విధముగను ధర్మ మార్గమును తప్పడు. అతడు లోభి కాడు. ఉదారుడు, సచ్చీలుడు, ఉత్తమ క్షత్రియుడు, ధర్మ గుణశోభితుడు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, పరాక్రమశాలి, క్రౌర్యమును ఎరుగనివాడు, సమస్త ప్రాణుల యొక్క హితమునకే పాటుపడుచుండువాడు. వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనం కైకేయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావరం. నాయన, సత్యసంధుడైన దశరథుడు కైకేయి యొక్క కుతంత్రములలో చిక్కుకొనుట గమనించి ఆయన బాటను నిలబెట్టుటకై శ్రీరాముడు తానుగా వనములకు వచ్చెను. కైకేయికి ప్రేమను గూర్చుటకును తండ్రి వాగ్దానమును నెరవేర్చుటకును అతడు దండకారణ్యమున ప్రవేశించెను. నా రామ కర్కశస్తాత నా అవిద్వాన్ నా అజితేంద్రియ అనృతం దుశ్రుతం చైవ నైవం త్వం వక్తుమర్హసి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రావణ, శ్రీరాముడు కఠినాత్ముడు కాడు. సకల విద్యా విశారదుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు. రాముని గూర్చి నీవు వినినదంతయు పలికినవన్నీను అసత్యములు. ఆ సత్పురుషుని గూర్చి నీవు ఇట్లు పలుకదగదు. అతడు ధర్మస్వరూపుడు, నిరుపమాన పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రుడి వలె అతడు సమస్త లోకములకును ప్రభువు. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. శ్రీరాముని భార్యగు సీతాదేవి యొక్క పాతివ్రత్యమే ఆమెకు భద్ర కవచము. సూర్యకాంతి వలె ఆమెను హరించుట అసాధ్యము. అట్టి సీతను బలవంతముగా కొనివచ్చుటకై నీవు ఎట్లు సాహసించుచున్నావు? శరార్చి శమనాదృశ్యం చాప ఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి. శ్రీరాముడనేది అగ్నికి మెరయుచున్న శరములే జ్వాలలు, ధనుర్బాణములను ధరించిన శత్రువులే దానికి ఇంధనములు. అందువలన అది తేరిపార చూడరానిది. కనుక రణభూమి యందు సాహస పరాక్రమములతో ప్రజ్వలించుచున్న ఆ రామాగ్నిని దరిజేరుటకును నీకు అసఖ్యము. ధనుర్వ్యాధిత దీప్తాస్యం శరార్చి శమమర్శనం చాపపాశధరం వీరం శత్రు సైన్య ప్రహారిణం. రాజ్యం సుఖం చ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః నాత్యా సాధయితుం తాత రామాంతకమిహార్హసి. నాయన రావణ, శ్రీరాముడు నీ పాలిట యముడు అనగా మృత్యుదేవత. ఎక్కు పెట్టబడిన రాముని యొక్క ధనుస్సే శత్రువులను కబలించుటకై తెరుచుకొనిన నిప్పులు గ్రక్కుచున్న ఆ మృత్యుదేవత ముఖము. శరములే కోపోద్రిక్తమైన ఆ మృత్యుముఖము నుండి వెలువడిన మంటలు. చాపమే ఆ మృత్యుదేవత యొక్క పాశము. కావున నీ రాజ్యమును సుఖమును కడకు నీ జీవితమును బలిగావించుటకై శత్రు సైన్యములను చీల్చి చెండాడునట్టి అజేయ పరాక్రముడైన శ్రీరామునని యముని దరిచేరుట నీకు తగదు. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయాం వనే. శ్రీరాముని బలపరాక్రములు ఊహింపశక్యము కానివి. జానకి ఆయన అర్ధాంగి. రాముని చాపమునే ఆశ్రయించి ఉన్న అనగా శ్రీరాముని రక్షణలో ఉన్న ఆమెను అపహరించుట నీకు కాని పని. తస్య సా నరసింహస్య సింహో రస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతరా భార్య నిత్యమనువ్రత నసా దర్శయితుం సఖ్యా మైథిల్యో జస్విన ప్రియా దీప్తస్యేవ హుతాసస్య శిఖా సీతా సుమధ్యమ. పురుషోత్తముడైన శ్రీరాముడు సింహమునకు వలె విశాలమైన వక్షస్థలము గలవాడు అనగా సింహ పరాక్రముడు. ఆయన భార్య అయిన సీతాదేవి ఆయనకు ప్రాణముల కంటెను ప్రియమైనది. నీడవలే ఆయనను అనుక్షణము అనుసరించు ఉండునది. సౌందర్య రాశియు మిగుల తేజోమూర్తి అయిన శ్రీరాముని ధర్మపత్నియు అయిన ఆ అయోనిజను ఉవ్వెత్తుగా పైకెగియుచున్న అగ్నిజ్వాలను వలె హరించుట నీకు అసాధ్యము. కిముజ్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప దృష్టశ్చేత్ త్వం రణే తేన తదంతం తవ జీవితం జీవితం చ సుఖం చేవ రాజ్యం చేవ సుదుర్లభం
యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృధా రామ విప్రియం. ఓ రాక్షస ప్రభు, వ్యర్థముగా నీవు సీతాపహరణమునకు పూనుకొనుట వలన కలుగు ఫలమేమి? రణరంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణముననే నీ జీవితము ముగిసినట్లు తలంపుము. మిగుల దుర్లభమైన ఈ రాజ్యమును, సుఖమయమైన నీ జీవితమును కలకాలము అనుభవింపదలచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనకుము. సర్వై సచివై సార్థం విభీషణ పురోగమై మంత్రయిత్వాతు ధర్మిష్టై కృత్వా నిశ్చయమాత్మనః దోషానాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలం ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్వతః హితాహితం వినిశ్చిత్య క్షమం త్వం కర్తుమర్హసి. ఓ రాక్షసరాజా, ధర్మాత్ములైన విభీషణాదులతోడను ముఖ్యులైన మంత్రులందరితోడను లోతుగా చర్చించిన పిమ్మటనే నీవు ఒక నిశ్చయమునకు రమ్ము. ఇట్లు పూనుకొనుటలో గల మంచి చెడ్డలను గురించి, బలాబలములను గురించి ఆలోచించుకొనుము. నీ బలమును, శ్రీరాముని పరాక్రమమును యథార్థముగా ఎరుంగుము. దీనివలన నీకు కలిగడి మేలును కీడును గుర్తెరింగి తగినట్లు నడుచుకొనుట మంచిది. అహం తు మన్యే తవన క్షమం రనే సమాగమం కోసల రాజసూనునా ఇదం హి భూయః శృణు వాక్యముత్తమం క్షమం చ యుక్తం చ నిశాచరేశ్వర. ఓ రాక్షసరాజా, నీవు కోసల రాజకుమారుడైన శ్రీరామునితో యుద్ధమునకు తలపడుట యుక్తము కాదు అని నేనైతే తలంతును. అంతేగాక నేను నీకు మరి ఒక విషయమును నుడివెదను, వినుము. అది నీకు మేలైనది, తగినది, యుక్తమైనది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 37 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు 37వ సర్గము సమాప్తము.